ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఒక వినూత్న పోకడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కంచే చేను వేసినట్టుగా ప్రజలకి సమాజానికి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే రక్షించటం బదులు భక్షించడానికి సిద్ధపడ్డ నేపథ్యం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది. ఆ రాయిదాడి జరగటానికి ప్రధాన కారణం భద్రతాపరంగా ఉన్న వైఫల్యం. దానికి బాధ్యత తీసుకోవాల్సిన వ్యవస్థలు బాధ్యత తీసుకోకపోగా, అటువంటి బాధ్యత తీసుకొని అధికారుల్ని చర్యలు తీసుకొని పక్కకు తప్పించాల్సిన వ్యవస్థలు ఉపేక్షిస్తూ ఉదాసీనత ప్రదర్శిస్తున్న సందర్భంలో ఇవాళ ఆ జరిగిన సంఘటన మీద విచారణ బాధ్యత కూడా అదే అధికారులకు కట్టబెట్టడం. ఎవరి వైఫల్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారుల వైఫల్యం వల్ల, లోపం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం సభల్లో ఆయనే చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. సాయంత్రం 6 గంటలైంది, చీకటి పడుతుంది. ఈ చీకటి పడుతున్న సందర్భంగా నా భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు నన్ను ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించడం లేదు అని చెప్పని విస్పష్టమైన ప్రకటన ఆయన చేయనివ్వటం లేదు. కాబట్టి మీరు ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకండి, నన్ను మన్నించండి అని చెప్పని ప్రజలను అర్థిస్తూ ఆయన ప్రసంగించారు. అంటే ఏప్రిల్ నెలలో సాయంత్రం 6 గంటలకే చీకటి పడుతుంది అని చెప్పని ఆ చీకట్లో ఆయన ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించని అధికారులు విజయవాడ నగరంలో రాత్రిపూట ఓపెన్ టాప్ బస్సు మీద ఆయన రోడ్ షో ఎలా అనుమతించారు? సరే అనుమతించారు. కరెంట్ ఎందుకు కట్ చేశారు? సరే కరెంటు కట్ చేశారు. మరి కరెంటు కట్ చేసి ఓపెన్ టాప్ బస్సు మీద రాత్రిపూట ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ఆయనకి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులది కదా. అక్కడ ఏదైనా దుశ్చర్యలు జరగడానికి ఆస్కారం ఉందేమో అని చెప్పని ప్రెడిక్ట్ చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ది కదా. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, ఆయనకు రక్షణ కల్పించడంలో అధికారులు ఫెయిల్ అయ్యారు. అటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని కానీ, అటు విజయవాడ నగర కమిషనర్ మీద కానీ కనీస మాత్రపు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఈ సంఘటన మీద విచారించే బాధ్యత కూడా అదే అధికారులకు అప్పచెప్తే వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇప్పుడు ఎవరో ఒకరిని బలిపశువులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే జరిగిన తప్పుకి బాధ్యుల మీద పారదర్శకంగా చర్యలు తీసుకొని ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక విచారణ జరపడానికి సిద్ధపడ్డట్టుగా అందరూ భావించేవాళ్ళం. కానీ అధికారుల భద్రతా వైఫల్యాలని, వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని కనీస మాత్రం పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళని చర్యలకు బాధ్యులను చేయకుండా రాజకీయపు విమర్శలకు ఎక్కువ దిగటంతో, దాన్ని ఒక ఎజెండాగా మలుచుకోవడంతో, ఎన్నికలకు ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవడంతో, ఒక డ్రామా క్రియేట్ చేయడంతో ప్రభుత్వ వైఖరి ఇది అని చెప్పని స్పష్టమైపోయింది. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ను బాధ్యుడిగా ఎప్పుడైతే చిత్రీకరించడం మొదలుపెట్టారో, ఏ విమర్శలకైనా సరే పాపాల భైరవుడు చంద్రబాబు నాయుడు ఉన్నాళ్ళే, ఆయన మీద నెట్టేద్దాంలే అని చెప్పని మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారి పాలకుడు కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినా, ఎయిర్పోర్టు సంఘటన జరిగినా ఆ రోజు ఆయనది బాధ్యత అన్నారు. ఇవాళ పాలకులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీ పాలన హయాంలో మీ అధికార వ్యవస్థ ఉదాసీనత మూలన మిమ్మల్ని ఇటువంటి సంఘటనలకు ప్రేరేపించుతూ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసిన పర్యవసానం ఇటువంటి సంఘటనలకు దారితీసింది. ఆ అధికారులని శాక్ చేయకుండా అదే అధికారుల చేత విచారణ చేయించి మీకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నారు అని చెప్పని బోండా ఓమ్మ గారిని బాధ్యుల్ని చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. రాజకీయంగా ఒక ఎజెండాగా దీన్ని సృష్టించుకొని ప్రచారాస్త్రంగా మలుచుకుందామనే మీ లక్ష్యంలో ఇవాళ ఈ రాజకీయపు మడ్ స్లెడ్జింగ్ వల్ల ప్రజల్లో మీరే పలచనవుతున్నారు. ఈరోజు వడ్డెర కాలనీకి సంబంధించిన సతీష్నో, కార్తీక్నో, సంతోష్నో, చిన్నానో, దుర్గనో బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం వల్ల మీరు కోడికత్తి సీను విషయంలో ఏ విధంగా అయితే 5 సంవత్సరాల పాటు బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం కూడా ఇవ్వకుండా అతనికి బెయిల్ కూడా రావడానికి సహకరించలేదో, చివరికి గౌరవ హైకోర్టు ఆదేశాలతో అతనికి బెయిల్ వచ్చి వాళ్ళు విడుదలయ్యాడో, ఈరోజు మరొకసారి ఆ రోజు దళితుడు అతను, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు, మీరు డబ్బులు ఇస్తే మేము జెండా పట్టుకోవడానికి వచ్చాము అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. మీ పార్టీ స్థానిక నాయకులు వాళ్ళని సమీకరించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళని బలిపోసులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా బోండా ఓమ్మ గారికి ఈ నేరాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైన చర్యలకు దిగటం వల్ల
శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారి దాకా కేసుల పాలు, జైలు పాలు చేసిన మీ నైజం, మీ పరిపాలనా తీరు మరొకసారి ఎన్నికల ముందుగా బోండమ్మ గారి మీద కూడా అటువంటి ప్రయోగానికి మీరు దిగటం వల్ల ఖచ్చితంగా మీరే పలచనవుతారు. మీ వైఖరి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఆ సంఘటన పట్ల మీరు ఆశించిన స్థాయి స్పందన ప్రజల నుంచి రాలేదనేది మీకు కూడా తెలుసు. అయినా మీ వైఖరిలో మార్పు రాకుండా, మీ పద్ధతి మార్చుకోకుండా, మీ ఒరవడికే మీరు కట్టుబడి ఉండి మరొకసారి వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, అధికారం మా చేతిలో ఉంది, ఏ వ్యవస్థల ఉల్లంఘన వల్ల నా మీద ఇటువంటి సంఘటన జరిగిందో దానికి బాధ్యులుగా కూడా ప్రతిపక్షాలనే చేస్తాను అని చెప్పని ఇదే విధానాన్ని మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా బోండమ్మ గారు ప్రజల్లో పలచన గారు, తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పలచన కాదు, మీరే పలచనవుతారు. ఆలోచించుకోండి. Like, share and subscribe to Rajaniti channel.